టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో జూన్ 3 మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఆయనను జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి బెడ్ మీద బండ్ల గణేష్ ఇబ్బందులు పడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియోలో ఓ నర్స్ బండ్ల గణేష్కు సెలైన్ పెడుతూ కనిపించింది. అదే సమయంలో ఆయన చాలా నీరసంగా కనిపిస్తున్నారు. బండ్లకు ఛాతిలో నొప్పి తీవ్ర అసౌకర్యంగా ఉండడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించామని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోల్లో ఆయన తన ఛాతీని నొక్కుంటూ కనిపించగా వైద్యులు ఆయన చికిత్స కొనసాగిస్తూ కనిపించారు. ఈ వీడియోలను చూసిన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు, స్నేహితులు ఆందోళనకు గురవుతున్నారు. బండ్లన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం బండ్ల గణేష్ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు చెబుతున్నారు. బండ్ల గణేష్కు వైద్య పరీక్షలు నిర్వహించామని, కొంత ఒత్తిడికి లోనవ్వడం వల్ల ఆయన అనారోగ్యానికి గురయ్యారన్నారు. వీలైనంత త్వరగా ఆయనను డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వైద్యులు చెప్పారు.